ఆది పద్మ సమర్పణలో శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద బి శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రారాజా నటీనటుల్ని చూపించకుండా కేవలం కథా కథనాలతోనే అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది రారాజా టీం. ఇక ఈ చిత్రం మార్చి 7న విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. హలో అండి, ముందుగా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే హీరో లేరు, హీరోయిన్ లేరు, అయినా వచ్చారు ఫిలిం ప్రమోట్ చేయడానికి. సో ఓన్లీ టెక్నీషియన్స్ ఇన్ మీ, డైరెక్టర్ శివప్రసాద్ గారు, రాహుల్ గారు, నేను అండ్ ఎడిటర్. సో ఈ సినిమా అంటే ఓన్లీ టెక్నీషియన్స్ మూవీనే చెప్పాలి, ఎందుకంటే ఎవరికి అనిపించరు కాబట్టి. సో ఫస్ట్ యాక్చువల్లీ శివప్రసాద్ గారు నాకు ప్రొడ్యూసర్గా తెలుసు, ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి సడన్గా ఏమైందో ఒక రాత్రి ఏం జరిగిందో, మార్నింగ్కి ఆయన ఒక స్టోరీ మీద కూర్చున్నారు. అట్లా ఒక ఫ్యూ డేస్ దాని మీద బాగా దీర్ఘంగా ఆలోచించి ఒక స్టోరీ మీద సడన్గా ఒక రోజు వచ్చి చెప్పారు, ఇలా ఒక లైన్ అని చెప్పారు. సో నేను సరే ఎవరో ఒక డైరెక్టర్ కథ చెప్పారేమో, ఈయన ప్రొడ్యూసర్ కదా అనుకుంటూ విన్నా. కరెక్ట్ ఒక 20 minutesలో ఒక లైన్ చెప్పారు. ముందు విన్న తర్వాత బాగుంది సార్, ఇది నిజంగా కాన్సెప్ట్ బాగుంది అన్నాను, అయిపోయింది. దాని తర్వాత చెప్పారు ఇట్లా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. సో అదొక సర్ప్రైజ్. మీరు డైరెక్ట్ చేస్తున్నారా? ఓకే, కథ ఎవరిదండి? నిజంగా బాగుందన్న. కథ నాదేనండి, ఇట్లా చేసుకున్నా అన్నారు. దాని తర్వాత అయిపోయింది. నెక్స్ట్ కాల్ చేసి ఇప్పుడు క్యాస్టింగ్ ఎవరు సార్ ఏంటన్నా, క్యాస్టింగ్ ఎవరికి కనిపించరు అన్నారు. అర్థం కాల, ఎవరికి కనిపించకపోవడం ఏంటి, కాన్సెప్ట్ బాగుంది కదా, స్టోరీ బాగుంది, ఎవరికి కనిపించకపోవడం ఏంటి అనుకున్నా. తర్వాత చెప్పారు ఇట్లా అసలు స్క్రీన్ మీద అంటూ ఫేసెస్ ఎవరు కనిపించరు, ఓన్లీ సజెషన్స్ స్టోరీ మీదే వెళ్తుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను, ఇది అన్నీ చెప్పారు. నేను చాలా కన్విన్స్ చేశాను, మంచి కథ కదండి, చేస్తే బాగుంటుంది కదా, ఎవరైనా క్యాస్టింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, మార్కెట్ కానీ అంతా అని. బట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నన్ను కూడా కన్విన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం నేను ఏం తీస్తున్నారో ఏంటో, అసలు వచ్చిన తర్వాత మనం ఏం టేబుల్ కుర్చీలు ఇవే చూస్తామేమో అట్లా అనుకున్నా. బట్ ఎంత ఇంటెన్సిటీగా విజువల్ రిచ్నెస్ కానీ అన్నీ ఎంత బాగున్నాయి అంటే ఆర్ఆర్కి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇది ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్ మనం చేస్తున్నాము ఫస్ట్ టైం. సో ఫేసెస్ కనిపించకుండా మనం ఎమోషన్ తీసుకురావాలి. లెట్ ఇట్ బి ఫియర్, కామెడీ ఆర్ హారర్ ఇంటెన్సిటీ కానీ. సో అవన్నీ కూడా ఆర్ఆర్లోనే పండియాల్సి వస్తుంది, ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. సో అది చూస్తే ఇట్స్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలే, చాలాసేపు వెయిట్ ఇప్పించాను, రియల్లీ సారీ అందరికీ. యాక్చువల్గా అనుకోకుండా తీసిన సినిమా అండి ఇది. ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన థాట్ని చిన్న ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దాం అని చెప్పేసి తీసిన సినిమా అండి. పురాణ ఇతిహాసాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద రావడం కొత్తేమీ కాదు. మొఘల్ అజాం నుండి మొన్నొచ్చిన ఆదిపురుష్ వరకు ఎన్నో సినిమాలు పీరియాడిక్ అండ్ మైథలాజికల్ బ్యాక్డ్రాప్తో వచ్చి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినవే. అయితే టెక్నాలజీతో పాటు బడ్జెట్లు కూడా భారీగా పెరిగిపోవడంతో ఇలాంటి సినిమాలపై మరింత మక్కువ పెంచేసుకుంటున్నారు మూవీ మేకర్స్. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన పలు పీరియాడిక్ ఫిలిమ్స్ ఏంటో, అవి సాధించిన వసూళ్లేంటో ఇప్పుడు చూద్దాం. ఆసక్తి రేకెత్తించే కథాకథనాలు, కళ్ళు మిరిమిట్లు గొలిపే విజువల్ వండర్స్, మెస్మరైజ్ చేసే భారీ మేకింగ్, ఇలా భారీ బడ్జెట్స్తో తెరకెక్కే పీరియాడిక్ ఫిలిమ్స్ అంటే చాలు వెండి తెరకి కళ్ళప్పగించేస్తారు మూవీ లవర్స్. ఇలా పీరియాడిక్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన RRR సినిమా ఏకంగా 1300 కోట్లకి పైగా కొల్లగొట్టడం మనం చూసాం కూడా. ఇక తాజాగా బాలీవుడ్ విషయానికి వస్తే రిలీజ్ అయిన చావా సినిమాకి ప్రేక్షకులు ఏ రకంగా బ్రహ్మరథం పడుతున్నారో వస్తున్న కలెక్షన్లే చెబుతున్నాయి. సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 601 కోట్లను రాబట్టి హైయెస్ట్ గ్రాసింగ్ హిస్టారికల్ ఫిలింగా నిలిచిందంటే పీరియాడిక్ ఫిలిమ్స్ పట్ల జనాలకి ఉన్న ఆసక్తి ఏంటో అర్థమవుతోంది.
ఇక దీపికా పడుకొనే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలి రూపొందించిన పద్మావత్ 2018లో విడుదలై విజువల్ మాస్టర్ పీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాజ్ పుత్రాని పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే ఆశ్చర్యమే. ఇక అదే కోవలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన తన్హాజీ ఫుల్ రన్లో 373 కోట్లను వసూలు చేసి పిరియాడిక్ ఫిలిమ్స్ కి మరింత బూస్టప్ ఇచ్చింది. మరాఠీ వీరుడైన సుబేదార్ తన్హాజీ మలుసారే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అజయ్ దేవగన్ కెరీర్లో మలుపురాని విజయంగా నిలిచింది. బాలీవుడ్ హిస్టారికల్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలిచిన సినిమా బాజీరావు మస్తానీ. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, దీపికా పడుకొనే కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 355 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మరెన్నో హిస్టారికల్ మూవీస్కి బాటలు వేసిందనే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో చావా ఇచ్చిన బూస్టప్తో మరిన్ని హిస్టారికల్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయో. ఒకవైపు నిశ్చితార్థాలు, పెళ్లిళ్ళు, మరోవైపు బ్రేకప్లు, విడాకులు, ఇలా నిత్యం ఏదో ఒక సెన్సేషన్ న్యూస్తో సినీ ఇండస్ట్రీ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంది. మొన్న మధ్య రెహమాన్ దంపతుల విడాకుల వార్తలు వినిపించగా, మరోవైపు అక్కినేని అఖిల్ పెళ్లి కొడుకు కాబోతున్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా ఈ స్టార్ సెలబ్రిటీస్ తమ 3 ఏళ్ల తమ ప్రేమాయానికి ముగింపు పలుకుతూ బ్రేకప్ చెప్తున్నారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత 3 ఏళ్లుగా ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణం గురించి బాలీవుడ్ మీడియా కోడై కూసింది కూడా. అయితే రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని, తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కవరప్ చేసే ప్రయత్నం చేసింది ఈ జంట. అయితే విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఫంక్షన్లో తలుక్కున మెరవడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లడంతో ఈ జోడీ లవ్లో ఉందని అందరికీ అర్థమైంది. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లవ్ స్టోరీస్ 2 షూటింగ్ సందర్భంగా వారి మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు వారు డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది తమన్నా విజయ్ పెళ్లిపీటలో ఎక్కనున్నారని, ఇక రేపో మాపో పెళ్లి వార్త చెబుతారని ఆశించిన అభిమానులకు ఇప్పుడు షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది ఈ జోడీ. అయితే ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ కానీ స్పందించకపోవడం గమనార్హం. చూడాలి మరి నెట్టింటా చక్కర్లు కొడుతున్న ఈ బ్రేకప్ బ్రేకింగ్స్ పై ఈ జోడీ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. వరలక్ష్మి శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వర్సిటైల్ యాక్టర్స్ ఈ మధ్య కోలీవుడ్ కన్నా టాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ తాజాగా లెప్రా సొసైటీ ఆర్ఫనేజ్కి వెళ్లి తన బర్త్డేని అనాథల మధ్య ఆనందంగా జరుపుకుంది. ఇక ఈ కార్యక్రమంలో తన భర్త నికోలై సచ్దేవ్ కూడా పాల్గొనడం విశేషం. బిడ్డల కోసమో చాలా థ్యాంక్స్. ఎందుకు నేను యాక్చువల్లీ ప్రతి బర్త్డేకి చేస్తాను. ఫస్ట్ నేను వచ్చి చెన్నైలో ఎక్కువ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు నేను మొత్తంగా హైదరాబాద్ మూవ్ అయిపోయాను కాబట్టి ఈ టైం వచ్చి హైదరాబాద్ ఏదో చేయాలని అనుకున్నాను. అండ్ ఈ ఆఫర్ వచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈ పర్టికులర్ బ్రాంచ్ వచ్చి 62 kids, రైట్? 62 బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అండ్ అందరూ చూస్తారు మీరు ఆల్రెడీ. అండ్ వాళ్ళ కోసం ఏం లేదు, ఒక చిన్న హెల్ప్ మన వైపు ఏదైనా చేయొచ్చు. అండ్ అందరికీ నాలెడ్జ్ పెద్దగా ఉండలేదు, ఇట్లా ఆఫర్ ఉందా లేదా అని తెలుసలేదు. సో మేము లాంటి ఒక సెలబ్రిటీకి వస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఒక రికగ్నిషన్ వస్తుంది. ఇంకొక జనాలు ఉంటే డొనేషన్ మీరు చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అన్ని పాపలే బిడ్డలు ఎక్కడ ఉన్నారు. సో ప్లీజ్ కమ్ అవుట్ అండ్ గివ్ అ హెల్పింగ్ హ్యాండ్. లైక్ ద నేమ్ సేస్, హెల్పింగ్ హ్యాండ్ ఇస్ ద నేమ్, హెల్పింగ్ చిల్డ్రన్. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. ఐ వాంట్ టు థ్యాంక్ గౌతమ్ సార్ బికాజ్ ప్రతిసారికి వచ్చి ఆయన వచ్చి వాళ్ళ ఫౌండేషన్ నుంచి, ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి, సంకల్ప్ ఫౌండేషన్ నుంచి అంత హెల్ప్ ఇస్తారు, అంత సపోర్ట్ ఇస్తారు. మనకు ఒక సేవ్ శక్తి అని ఒక ఎన్జిఓ ఉంది, ఆ ఎన్జిఓ అంత సపోర్ట్ చేస్తారు. అండ్ మాజ్ ఇండియా వచ్చి ఈసారి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.5-2 lakhs వరకు డొనేషన్ ఇచ్చిండారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బర్త్డేని కాదు, మీ బర్త్డే కూడా ఉండొచ్చు, బర్త్డే కూడా లేదు, రోజుకి మీరు ఫ్రీగా ఉంటే కూడా వచ్చి బిడ్డలు కలవండి, మీట్ చేయండి, హెల్ప్ చేయండి, డొనేషన్ చేయండి.
My wife and I have struggled for 25 years to be where we are. We weren't given monies and given a pedestal by our family. It may seem like that, but it wasn't. 25 years we both struggled to come where we are, and today it's not a good deed to be here, but I think it's a privilege for us to be here. To help when we can is our conscience, and I think we should do much more. I met one of the girls here who said, we're very happy that you're here, but will you come back soon? I get a little emotional. And I said, I'll be back here in 6 months. So I think the whole goal is, if you've got some, give some away, and it'll come back in a full circle. I feel like everyone should do more. It's not about being a celebrity. If you have a little bit, give some away, and the world will help you at the end of the day. సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ఆర్టిస్ట్. రతన్ రిషి దర్శకత్వంలో జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. సైకో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా ఈ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల అవటం విశేషం. ఆర్టిస్ట్ మూవీలో అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడు 2 సాంగ్స్ చూశారు. చూస్తూ చూస్తూ అనే సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, అలాగే ఓ ప్రేమ కూడా. ఈ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నాకు రతన్ రిషిని పరిచయం చేసిన ఉమేష్కి ముందు థ్యాంక్స్ చెప్తున్నా. రతన్ రిషి మంచి డైరెక్టర్ అవుతాడు, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సినిమా చాలా బాగా తీశాడు. సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. అలాగే మా సురేష్ బొబ్బిలి, ఆయన ఎప్పుడో అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమా. ఆయన ఫస్ట్ సినిమా ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న బిట్ సాంగ్ రాశాను. ఆ తర్వాత ఆయన మ్యూజిక్లో ఎన్నాళ్ళకి అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది. ట్రైలర్ ఎలా ఉంది? నచ్చిందా? మరి కొంచెం గట్టిగా ప్లీజ్, మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎలా ఉంది? థ్యాంక్ యూ రిషి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ రోల్. నా ఫిల్మోగ్రఫీలో ఇదొక వండర్ఫుల్ ఫిల్మ్ అవుతుంది అండ్ వండర్ఫుల్ రోల్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది, ఐ నో. యా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో నేను మా హీరో గారికి ఫ్రెండ్గా చేశానండి. మంచి క్యారెక్టర్, సినిమా అంతా ఉంటాను. అండ్ నిజంగా ఈ సినిమాతో మా డైరెక్టర్కి అండ్ మా హీరో గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి మంచి బ్రేక్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము చూసాం ప్రివ్యూ, చాలా 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 బాగుంది. నాకు ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, రమేష్ అన్న నేను ఇప్పటివరకు 2 years టీవీలో కలిసి చేసాం, కానీ సినిమాలో కలిసి చేయడం ఫస్ట్ టైం. సో అంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో అంతకు మించి మేము ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. అండ్ 100% ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hearty congratulations to all the team members of this movie, artists, for successfully launching this trailer. It was wonderful. అసలు ఓపెనింగ్ స్టేట్మెంటే బాగుంది. అది మన ఇద్దరికి ప్రపంచం ఒకటే అయినప్పటికీ మన ఇద్దరం ఎప్పటికీ కలవం అనే ఒక క్యాప్షన్తో. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఆల్సో యూత్ ఓరియంటెడ్ లాగా చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా చక్కగా ఆల్రెడీ టీ సిరీస్ వాళ్ళు తీసుకొని అప్పుడు ఆల్రెడీ ఇది వెరీ పాపులర్. సినిమా చేస్తే ఫస్ట్ లవ్ స్టోరీ చేస్తారు, అది కామన్. నువ్వు లవ్ స్టోరీ చేసావు, ఎందుకు ఇంత వైల్డ్ యాక్షన్? నీ అమ్మ కూర్చుతే మొత్తం తెలిసిపోవాలి నా గురించి అనుకున్నావులే. కాదు, నిజంగా చెప్పు. అంత లేదనుకుంటున్నావా? అంటే ఇంకా ఉంది. ఫస్ట్ సినిమాకే మొత్తం చూపిస్తే బాగోదని కదా. లేదన్న, ప్రభాకర్ అన్న, ఈటీవీ ప్రభాకర్, మన బాహుబలి ప్రభాకర్ అన్న కానీ మనోడు కానీ అసలు భయమవుతుంది థియేటర్లో. సీరియస్గా నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. మంచి టైంలో వస్తా అండి. అంటే నేనే, ఎవరో కాదు, నేనే మంచి టైంలో వస్తా. థ్యాంక్ యూ అన్న. Thank you so much guys for being here, and I'm just today grateful, so I just want to quickly thank everybody. First of all, my director Ratan Rishi for choosing me for this particular part for Janu. I'm so grateful, so thank you so much. Of course, my producer Garu, James Watt sir, thank you so much sir for always being so kind, and you're always hands-on producer on set, so thank you so much. And of course,
my co-actor Santosh, who's always being there, you know, whenever I need something and I ask something, you know, he's always there to help me out. So thank you so much for that. And yes, I would like to thank everybody who's part of this film. So thank you so much. ఒక మూవీ కంప్లీషన్ స్టేజ్కి వచ్చి రిలీజ్కి రావటం అంటే అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే దీంట్లో ఎంతో కృషి ఉంటుంది, లాట్ ఆఫ్ టీమ్ వర్క్ ఉంటుంది. నేను ఈ సినిమా కోసం దగ్గర ఒక 10 times ట్రావెల్ చేశానండి యుఎస్ నుంచి. లాస్ట్ ఇయర్ ఎల్లో 9 times వచ్చాను నేను. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ 12 monthsలో ఆల్మోస్ట్ 9 times ఐ ట్రావెల్డ్. ఈసారి అయితే జస్ట్ 1 week వచ్చాను, మళ్ళీ నైట్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ ఆన్ 13th. వీ హ్యావ్ ఏ సెలబ్రిటీ క్రికెట్ ఆన్ 13th. దెన్ మా మూవీ ఈస్ బీయింగ్ రిలీజ్ ఆన్ 21st March. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మై టీమ్ మెంబర్స్. వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. యాక్చువల్లీ ఈ కథ ఒక పెద్ద హీరో చేయాల్సింది, అది లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది. ఐ మీన్ ఎందుకు మిస్ అయిందో తెలియదు, తన టైం బాగాలేదో నా టైం బాగుందో తెలియదు, కానీ నాకు వచ్చింది అవకాశం. థ్యాంక్ యూ బ్రో, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో March 21st తర్వాత మేమందరం చూసాక మీరు పెద్ద హీరో అవ్వబోతున్నారు. మీరు అలా ఎందుకు ఫీల్ అవుతారు? అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అదే నా టైం బాగుంది కాబట్టి నాకు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. అండ్ ఎడిటింగ్ అండ్ డిఓపి చాలా కష్టపడ్డారు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ సినిమా తర్వాత ఏదన్నా చాలా అవకాశాలు వచ్చాయి. వీళ్ళిద్దరికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ బ్రో మీకు అండ్ చందు గారికి. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. భారీ మల్టీ స్టారర్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్గా నిలిచింది. అప్పట్లోనే ఫ్యామిలీస్కు బాగా కనెక్ట్ అయ్యి థియేటర్స్లో సందడి చేసిన ఈ సినిమా మళ్ళీ ఈ నెల 7న రిలీజ్ అవుతున్న సందర్భంగా తనదైన అనుభవాల్ని ఇలా చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్న మళ్ళీ మీడియా మిత్రులు కలవడం హ్యాపీగా ఉంది. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. అంటే ఈ రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడల్లా ఒకటి గుర్తుకొస్తుంది. 98లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు 5 years రైట్స్ ఉండేది. సో ఎప్పుడు డబ్బులు తక్కువ ఉంటే అప్పుడు దాన్ని రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేదన్నట్టు. అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రిలీజ్, అది 4th time. అప్పుడు కూడా ఆ రోజుల్లో అది 10 to 12 lakhs షేర్ కలెక్ట్ చేశాను. అంటే అప్పటి రోజులన్నిటిసే మిరాకిల్ డేస్. అలాంటిది ఇప్పుడు కూడా ఆడియన్స్ వాళ్ళ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే, ఇప్పుడు హైదరాబాద్లో 10 థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ 10 థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది, జనాలు థియేటర్కి రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓటీటీలో ఉంది అని. ఈరోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఓటీటీలో ఉంది, ఆల్రెడీ చూసేశారు. అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు, వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ, ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రిలీజులు కూడా ప్రూవ్ చేస్తున్నాయి. సో ఇది మీతో షేర్ చేసుకుందాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ వేసిన దగ్గర డే 1 60%, 70% అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి. మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి. సో అలాగే సుదర్శన్ 35mm సెకండ్ డే కూడా 8th రోజు కూడా 4 షోలు ఫుల్ అయ్యాయి. అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు ఈ సినిమా ద్వారా. సో ఐఎమ్ ఆల్సో వాచింగ్ ఆన్ 7th మార్నింగ్ 8 o'clock షో. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ 35mm 8 o'clock షో. అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి. ఇది వాల్టి బిగ్ సినిమా. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.